లాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్టా ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్టా కన్నే పట్టిందే నా రంగులతో పట్టా బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఓడలరేవు. వావ్, ఓడలరేవు సౌండ్ అంటే ఇలా ఉంటదా? నాకు ఇటు ఎందుకో వాస్తు బాలేదు, బాయ్స్ బెస్ట్ అనిపిస్తున్నారు. అందులో నేను వస్తున్నానని హ్యాండ్సమ్ గా రెడీ అయ్యాను. సో మరి మొత్తానికి ఈ రోజు కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి మీకోసం నేను ఇటు వచ్చేసానమ్మా. మనం ఏమాత్రం ఆలస్యం లేకుండా మొదలెడదాం మన ఫస్ట్ రౌండ్. సో మరి మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆటగాడివిరా అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళైన వారం రోజులు కూడా ఇంట్లోంచి బయటికి రానప్పుడు. పెళ్లి తర్వాత 3 రాత్రులే కదా, వారం రోజులు ఏం చేస్తున్నారు నువ్వు? నెల రోజులు కూడా చేస్తారు బ్రో మా వాళ్ళు. మంచి ఆటగాళ్ళ. ఓకే, నెక్స్ట్ గర్ల్స్ నుంచి. చాటింగ్ లో అమ్మాయిలందరికీ ఒకేసారి రిప్లై ఇచ్చినప్పుడు ఒకటే గ్రూప్ ఫామ్ చేసుకొని ఒక మెసేజ్ కొడుతుందంట, అప్పుడు ఎస్ నేను ఆటగాళ్ళని ఫీల్ అవుతుందంట. నువ్వు ఆటగాడివని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? దించకుండా 10 బీర్లు తాగినప్పుడు. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎత్తింది దించకుండా తాగుతావు 10 వేసిన తర్వాత అలాగే నుంచొని ఉంటావా పడుకుంటావా? పడుకుని దొలుకుంటే వెళ్తా. తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చని గంగనకన. దొర్లుకుండా ఎలా వెళ్తావు చూపించు నాకు. పిప్పి పిప్పి మాట్లాడే ఆటో సుబ్బారావు. అరే ఏంట్రా నన్ను పిలవకుండా వచ్చేసారు? ఏరా మావా, ఏంట్రా మొత్తం 30 పెట్టుకున్నావు, ఇంకో 10రా. అబ్బబ్బబ్బా, ఏంట్రా నీకు ఈ మధ్య ఫ్రెండ్స్ అంటే ఇంత ప్రేమ పుట్టింది? వచ్చా మరి. సరే, ఏ మాత్రం లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం రా. నువ్వా నేను ఎవరు ఫినిష్ చేస్తారు? ఫస్ట్ దించకూడదు రే. తాగుదాం. మనం ఎన్నేసాం రా? 6 4 ఉన్నారా? 4 ఒకేసారి వేయాలి రే. 2 పట్టుకొని నోట్లో పెట్టుకుందాం, సరేనా? పెళ్ళం ఇంకో నిమిషంలో ఇంటికి వెళ్ళకపోతే చంపేస్తుందిరా. మీరు మటుకు పార్టీని సెలబ్రేట్ చేస్తున్నారు. రే మావా, నిన్ను మటుకు మర్చిపోను రా. నీ మీద ఎంత కేరింగో తెలుసు ఎరకాలకి. బేబీ స్టఫ్ తిను లేకపోతే వామిటింగ్ అయింది. ఆటగాళ్ళు అని ఎప్పుడు అనుకుంటారు? అబ్బాయి మనసు దోచుకున్నప్పుడు. హాయ్ నితిన్. హాయ్. 6 months నుంచి నేను వెంట పడుతున్నాను, అసలు పట్టించుకోవడమే లేదు. చెప్పే కదా నేను చదువుకోవాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. అది నన్ను లవ్ చేస్తే కూడా అవ్వచ్చు కదా. నేను చదువు తప్ప వేరే అవగేషన్స్ అయి పెట్టుకోను. నేను నీకు సపోర్ట్ చేస్తాను చదువుకి. సారీ, ఈ ఒక్క జన్మకి నీకు నేను లవర్ కాలేను. ఎందుకు? ఎందుకంటే ఈ జీవితానికి మా పేరెంట్స్ కి ఇచ్చేసా. ఏమన్నా తేడానా? నువ్వు నన్ను ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా. లవ్ యూ నితిన్, ప్లీజ్ మ్యారీ మీ ప్లీజ్. ఇంతలా అడుగుతుంటే నా మనసు కరిగిపోతుంది. ప్రేమను కోపంగాను నా
ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ మిమ్మల్ని అందరినీ ఫుల్ టు జోష్ లో నింపేయడానికి మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మన సెకండ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఈ రోజు మనం ఆడుకోబోయే గేమ్ వచ్చేసి ఆజా నా రాజా. గేమ్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు, పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. కానీ ఇక్కడ కాదు, ఆన్ ఫీల్డ్ లో అన్నమాట. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, క్రేజీ గేమ్ ప్లాన్ చేశాను. ఈ గేమ్ ఆడాలంటే మనం అందరూ ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళాలి. ఆర్ యు రెడీ? మరి ఇంకెందుకు ఆలస్యం, ఫాలో మీ. ఫస్ట్ 2 మెంబర్స్ ఈ గేమ్ ఆడటానికి ముందుగా వస్తే ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్ 2 హ్యాండ్స్ వేసుకోవాలి అండ్ రింగ్ బాల్స్ వచ్చేసి 2 లెగ్స్కి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న టమాటోస్ నోట్లో పెట్టుకొని, ఈ టమాటోస్ ఎన్నైనా పెట్టుకోవచ్చు నోట్లో పట్టినన్ని. సో ఈ టమాటోస్ పెట్టుకొని ఇక్కడ 2 స్టూల్స్ ఉన్నాయి, 2 స్టూల్స్ మీద నుంచి జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ రోప్స్ కింద నుంచి పాకుకుంటూ అక్కడ దాకా వెళ్ళి, అక్కడ టబ్ ఉంది, ఒకటి ప్లేట్ ఉంది, టబ్లో రింగ్స్ వేయాలి అండ్ ప్లేట్లో టమాటోస్ వేయాలి. ఇలా మీకు ఇచ్చిన 2 మినిట్స్లో ఎవరైతే ఎక్కువ టొమాటోస్ అండ్ రింగ్స్ కలెక్ట్ చేసి ఆ టబ్లో అండ్ ఆ ప్లేట్లో వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఇలా 2 మినిట్స్ మీకు అండ్ 2 మినిట్స్ మీకు ఉంటుంది. ఇలా ఒక టీంకి 4 మినిట్స్ ఇస్తాం. మరి ఫైనల్గా ఎవరైతే ఎక్కువ టొమాటోస్ అండ్ ఎక్కువ రింగ్స్ అండ్ రింగ్ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఆజా నా రాజా గేమ్ విన్నర్స్. ఓకే, ఇందులో ఇంకొకటి మర్చిపోయాడు మన నితిన్. ఇప్పుడు నితిన్ టీం కనుక ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తే నేను ఈ ఫోమ్ స్టిక్ తీసుకొని ఆ రోప్ కి కనుక టచ్ అయితే ఆపోజిట్ టీం వాళ్ళని నేను ఈ ఫోమ్ స్టిక్ తీసుకొని ఇలా ఒకటి ఇచ్చుకుంటా అన్నమాట. ఆజా నా రాజా గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్. 3, 2, 1 గో. Very good. Time up. నా ఫస్ట్ పార్టిసిపెంట్స్ మరి ఇచ్చిన 2 మినిట్స్ టైం లో కలెక్ట్ చేశారో చూద్దామా. 1 2 3 4 5 6 7 టోటల్ 7 రింగ్స్. 1 2 మరి మేము టోటల్స్ కలెక్ట్ చేసినవి 7 రింగ్స్ అయితే టొమాటోస్ అని కలెక్ట్ చేసాం. 2 7 + 2 9. సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. కమ్ ఆన్ ఫాస్ట్ బాయ్స్, రండి రా, మిమ్మల్ని కొట్టడానికి రెడీగా ఉన్నా. ఇంకొంచెం పెంచా. దూసుకొచ్చే ఫైటింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచని పల్సు అది గుండెలోని చేసి నల్లరి నీకేం తెలుసు. అరే సెటిల్ నానా, కంగారేం లేదు. పర్వాలేదు వెళ్ళరా. ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్సు నీకేం తెలుసు. ఫుల్ కిక్ ఇచ్చిన 2 మినిట్స్ టైంలో నా సెకండ్ పార్టిసిపెంట్ కలెక్ట్ చేస్తున్న రింగ్స్ అండ్ టొమాటోస్ 1 2 సో టోటల్ 12 రింగ్స్. మరి ఇప్పుడు టొమాటోస్ చూద్దాం. 15 ఫుల్ కిక్
ఆజానా రాజా గేమ్ లో మరి నా ఫస్ట్ అండ్ సెకండ్ పార్టిసిపెంట్స్ కలెక్ట్ చేసిన టోటల్ మొత్తం కలిపితే 9 + 15 ఎంతరా 24. యాహూ! Here we go. 3, 2, 1, start. అరే గెలవాలి రే ఫాస్ట్ గా. అరే కంగారు పెద్దరా, లాస్ట్ కు టమాటో పెట్టుకో. ఐస్ నేర్చుకోండి. టైమ్ అప్. ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన 2 minutes లో కంప్లీట్ చేసుకొని వాళ్ళు కలెక్ట్ చేసిన రింగ్స్ ఎన్నో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 రింగ్స్. అలాగే టమాటోస్ ఏంట్రా మధ్యలో తిన్నారా? 1, 2, 3 టోటల్ 6 రింగ్స్ అండ్ 3 టమాటోస్. 7, 8, 9 టోటల్ 9 లెక్కలు. అందుకే స్కూల్ బాయ్స్ ఎక్కువ కలెక్ట్ చేయాలి ఈసారి. 3, 2, 1 గో. Come on. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఓకే మరి మా సెకండ్ పార్టిసిపెంట్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన 2 minutes లో ఎన్ని టమాటోస్ ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. Here we go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 rings కలెక్ట్ చేశారు. ఫైనల్ గా టమాటోస్ ఎన్నో చూద్దాం. 1, 2, 3 11 + 3 14. So 11 rings and 3 tomatoes. Okay, final గా మా బాయ్స్ వాళ్ళకి ఇచ్చిన 4 minutes లో కలెక్ట్ చేసిన టొమాటోస్ అండ్ రింగ్స్ వచ్చేసి 23. Come on boys. మా బాయ్స్ కలెక్ట్ చేశారు ఇచ్చిన 4 minute టైం లో ఫస్ట్ 9 కలెక్ట్ చేశారు. సో తర్వాత 15 కలెక్ట్ చేశారు. 9 + 15 = 24. yes మరి ఆజానా రాజా గేమ్ లో విన్నర్స్ గా నిలిచిన టీం నాటి. ఆజానా రాజాలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనసులు గెలుచుకున్న టీం నితిన్ టీం. మరి మన తగ్గేదే లేదా. నెక్స్ట్ క్వశ్చన్, బీచ్ పక్కన కాలేజ్ ఉంటే ఏం లాభం? క్లాస్ లో పాఠాలు మానేసి బీచ్ లో పాఠాలు మొదలెట్టచ్చు. నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎవరు? కాలేజ్ బంకొట్టి ఎవరితో బీచ్ కి వెళ్ళొచ్చు. బీచ్ పక్కన కాలేజ్ ఉంటే ఏం లాభం? అమ్మాయిని తీసుకెళ్లి ప్రపోజ్ చేయొచ్చు. ఇంతకీ చేసావా ఎప్పుడన్నా? చేయలేదన్నా, ట్రై చేయాలి, చేస్తా. నీ క్వశ్చన్ వచ్చేసి బీచ్ సైడ్ కాలేజ్ ఉంటే లాభం ఏంటి? ఒకవేళ బ్రేకప్ అయితే బాయ్ ఫ్రెండ్ ని చంపి సముద్రంలో వేసేయచ్చు. అప్పుడే కదా శవం కనిపించదు. నా పేరు రమణ. రమణ లోడెత్తాడ్రా. రమణ నవ్వుతున్నా.
అంటున్నావా? నిన్ను చూసారు కదా సిగ్గేస్తుంది. రమణ, బీచ్ పక్కన కాలేజ్ ఉంటే ఏం లాభం? ఇస్కమ్ కోచ్. సైడ్ బిజినెస్ ఏంట్రా నీది? అది మెయిన్ బిజినెస్. కాలేజ్ పక్కన బీచ్ ఉంటే లాభాలేంటి? స్నానం చేయకుండా డైరెక్ట్ సముద్రంలో మునిగేచ్చు. తగ్గేదే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు అన్ని నిజాలే బయటకు వస్తాయి? జీవితం నాకపోయినప్పుడు. ఆగిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది? లవర్ వదిలేసినప్పుడు. అన్ని నిజాలు మాత్రమే ఎప్పుడు చెప్తావు? ఇంకా మనకి అబ్బాయితో పని లేనప్పుడు. ఇక మనకి అబ్బాయిలతో పని లేదన్నప్పుడు అన్ని నిజాలే చెప్తావు. అన్ని నిజాలు చెప్పేసి బ్రేకప్ చెప్పేస్తాం. మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనకాల ఏదైనా కొటేషన్ రాయమంటే ఏం రాస్తారు? క్యూ పద్ధతి పాటించాలని రాస్తా. క్యూ పద్ధత? ఎందుకంటే చాలా మంది క్యూలో ఉంటారు కాబట్టి. అది మౌనిక. మౌనిక, ఓ పిల్ల మౌనికో సొట్ట బుగ్గల చిన్నారి వాళ్ళు వాళ్ళు చూపులు. నీ బాయ్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనకాల కొటేషన్ రాయాలంటే నువ్వేం రాస్తావు? ఖర్చు పెట్టాడు కకృతి. మొత్తం డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టేస్తే మా దగ్గరే ఉండే బ్రో. ఇంకా అంతేగా అంతేగా. మీ గర్ల్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనుక ఏదైనా కొటేషన్ రాయమంటే నువ్వేం రాస్తావు? వర్త్ వర్మ వర్త్. అరే అదే గాయత్రి అనుకో, వర్మ వేస్ట్, వర్మ వేస్ట్, చాలా దగ్గర నుంచి చూశాను, కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఇప్పుడు నన్ను పొగిడావా తిట్టావా? సూపర్ వర్మ, దగ్గర నుంచి చూసావంటే నీ పని. చెప్పా. నేను అడిగే క్వశ్చన్ వచ్చేసి, నీ బాయ్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనకాల కొటేషన్ రాయాలంటే నువ్వేం రాస్తావు? దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు మీ అని రాస్తా. ఇప్పుడు దాకా వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ కంటే ఇది చాలా క్రేజీగా ఉందిరా. మీ గర్ల్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనకాల ఏదైనా కొటేషన్ రాయమంటే మీరు ఏం రాస్తారు? వెనక మాత్రమే చూడు, ముందు చూస్తే పారిపోతావు. నీ బాయ్ ఫ్రెండ్ షర్ట్ వెనకాల ఏదైనా కొటేషన్ రాయాలంటే ఏం రాస్తావు? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. అంతకు మించి అన్నట్టుగా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన చోటు మోటు. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఏం కొట్టినావు? ఎందుకు కొట్టినావు నువ్వు? ఎవరు కొట్టినే? ఈయననా? ఏం కొట్టినావు? ఏమి ఎవరు కొట్టిండే? ఏమి నిజంగా నిజంగా కొట్లే? కొట్టినావు లేదా చెప్పు. కాదే నువ్వు కొట్టిగా అంత పెద్దోడే నువ్వు. దేవుని చచ్చి కొట్లే? మీ అమ్మ చచ్చిగా? మీ అమ్మ చచ్చిగా? ఏది ఎవరున్నారు చూపి, ఎవరున్నారు? మీ అమ్మ చచ్చి కొట్లే? మరసంగా చెప్పు, చూడు చెప్తాను నువ్వు. నువ్వు ఎందుకు కొట్టినావు? మీ అమ్మ చచ్చి కొట్లే? నా చచ్చి కొట్లే? నా చచ్చి కొట్లే? నా చచ్చిగా? నిజంగా చెప్పు. బిర్యానీ రా అంటే ఈడ నన్ను కొట్టలేదంట. బిర్యానీ కారు వేసుకోండి రా. నువ్వు ఎందుకు కొట్టినావు? ఉండు ఒక్క నుంచి ఉండు, మా వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ ఏరి మనిషి ఏది? ఎవరు కొట్టిండేది? ఏది ఏరి మనిషి ఏది?
ఆగు నువ్వు ఆగు నువ్వు కొట్టిపోతా అంటావు చూద్దాం మళ్ళీ నువ్వు కొట్టలేనప్పుడు నువ్వు నిలబడు మళ్ళీ నువ్వు ఎందుకు కొట్టినావు మేము సచ్చి కొట్టలేమా మాయమ సచ్చిగా నాకు అవసరం ఉన్నా దేవుని సచ్చిగా అవసరం లేదా ఏం కొట్టినావు ఎందుకు కొట్టినావు ఎందుకు భయ కొట్టిండేది అర్థంగా చెప్పు ఆయన కొట్టినది నేను కాదు ఎవరు కొట్టింది ఆయన ఉన్నాడేడి దేవుని ఏది ఎవరున్నారు ఏది ఏడున్నాడు యా మనిషి నువ్వు కొట్టి ఆ మనిషి నీ ఒట్టి కాదన్నా నేను కాదు నన్ను ఎందుకు కొట్టినావు మీ మామనే నేనేమన్నా మీ మామనే మీ బావనే ఏమన్నా ఎందుకు కొట్టినావు నన్ను నా దేవుని వచ్చి నేను కాదన్నా ఆ మనిషి ఆ మనిషి ఈ మనిషా యా మనిషి ఈ మనిషి ఆ మనిషి ఎందుకు కొడతాడు నాకు నువ్వు కొట్టింది చేయి చూపి అద్దో చూడే రెడ్గా అయింది టీషర్ట్ అయింది నేనైతే కాదన్నా నువ్వు కాదా నువ్వు కాదు కదా నేను కాదన్నా ఓకే ఫ్రాంక్ ఉన్నాను ఫ్రాంక్ ఎవరు ఏమి ఎందుకు కొట్టినావు నన్ను నువ్వు నాకు తెలుసా ఏమని ఎందుకు కొట్టినావు అన్నా నువ్వు ఎవరు కొట్టినావు మరసంగా చెప్పు నువ్వు ఆయన కొట్టినాడు నువ్వే నన్ను కొట్టిండేది నీ సెల్ చూసుకుంటూ పోతానే నన్ను ఎందుకు కొట్టినావు నువ్వు నిజంగా చెప్పాలా నువ్వే ఏది ఎవరు లేరేడా ఎవరు కొట్టినా చెప్పు అడగండి ఆయన ఆయన వస్తున్నాడు స్వామి నాకంటే ముందరా నేనుగా స్వామి ఎవరు చెప్పారు మీకు ఆగన్నా మా అమ్మ చదికి నాకు కొట్టలేదన్నా స్వామి మా అమ్మ చదికి నాకు కొట్టలేదన్నా స్వామి చెయ్యి బాగలేదు నువ్వు చెయ్యి బాగలేదు అంటే కొట్టావు నాకు చెయ్యి ఇరిగింది నేను కొట్టలేదు మొన్న నాకు లేదు మాది కామెడీ అన్నమాట ఓకే ఓకే గైస్ ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో మీకు ఎంటర్టైన్మెంట్ అందిందా ఫుల్ ఎంజాయ్ చేశారా రైట్ ఇలాంటి మరొక ఫ్యాంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం until then stay tuned to ETV Plus. This is me Nitin Sangaps and this is your Gayatri signing off. See you guys again.